తమ్ముడు తమ్ముడు అన్నా ఏంటన్నా చెప్పు. నన్ను ఇలా సూపర్ తయారు చేసావు ఎందుకన్నా? అరే అన్నిది ఎంగేజ్మెంట్ రా, అందుకనే నేను నెట్టిన తయారు చేసిన. వానికి ఫోన్ చేసి చెప్తా ఆగురా. ఏంటన్నా ఎంగేజ్మెంట్ అని సడన్ గా చెప్పావు, షాకా? హలో, పెన్ను కూతురు నక్కేనా? అవునండి. ఇవా నా పిల్లగాడికి ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. మీరు రెడీగా ఉండండి. పోయి జానుని కార్తిక్ గారిని ఎంగేజ్మెంట్ తీసుకోదు. అరే జై శ్రీరామ్, ఎక్కడున్నారా? రండి. అరే అక్క పిలుస్తున్నట్టుందిరా, పదరా పోదాం. ఏంటక్క? ఏం లేదురా, పెళ్లి కొడుకోళ్ళు ఫోన్ చేశారా, ఎంగేజ్మెంట్ అంట. అక్క అది మన ఆచారం కాదుగా అక్క. మన దగ్గర కాదురా ఎంగేజ్మెంట్, వాళ్ళ దగ్గర. మనం వెళ్ళామా, తిన్నామా, వచ్చామా, అంతేరా మన పని. సరే అక్క పదంలో. అక్క డీజే అక్క. గున్నా మామిడి తోటకి జల్దీగా నువ్వు రావే సంధ్య, మనం ఆడుకుండే ఆటకి, మనం పాడుకుండే పాటకి తిరిగించలో. అరే మనకెందుకు రా, పోయినామా తిన్నామా వచ్చేసినాం, అంతే మన పని. పదండి వెళ్ళి కదా అనుకోండి, రెడీ అయ్యి రండి, స్నానం చేస్తా. అక్క స్నానం లేదు ఏం లేదు, పదక్క ఫోన్ చేయాలి. చెల్లి ఎక్కడుందిరా? అదక్క అక్కడ ఉంది. రండి చెల్లికి వెళ్ళి చెప్దాం. చెల్లి ఇక్కడ హాయ్ కూర్చున్నావు కానీ ఈ రోజు నీ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? మా ఆయన గారు చెప్పలేదుగా. ఏమో నీకు సర్ప్రైజ్ ఇచ్చారనుకుంటా. అవునా? వాళ్ళ ఇంటి కాడ మన ఇంటి కాడ అక్క? వాళ్ళ ఇంటి కాడే అనుకుంటా, మన ఆచారం కాదని చెప్పాగా, వాళ్ళే పురమాయించారు. ఓకే అక్క, అయితే నేను తయారైతా. చెల్లి నువ్వు తయారయ్యేలోకి చాలా టైం పట్టిద్ది కానీ నువ్వు బాగానే ఉన్నావు, పది వెళ్దాం. సరే అక్క, ముందు ఫోన్ చేసి కనుక్కుందాం. ఫోన్ చేయి. హలో, పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్యేనా మాట్లాడేది? అవునండి. సరే ఈ రోజు ఎంగేజ్మెంట్ అని ఫోన్ చేశారుగా అండి, బయలుదేరుతున్నామండి. ఏంటి ఎంగేజ్మెంట్ మా దగ్గర కాదు, అమ్మాయి దగ్గర జరిగిద్ది. అంటే మేము ముందే చెప్పాంగా అండి, అది మా ఆచారం కాదని. మాకు అవన్నీ తెలవదమ్మా. ఎంగేజ్మెంట్ మీ ఇంటి కాడే, అట్టయితేనే పెళ్లి. ఏం కాదులే, అనవసరంగా డీజే మాట్లాడినాం, మళ్ళీ అన్నీ వేస్ట్ అయితే ఎందుకు ఏం కాదులే, మా దగ్గర పెట్టి. ఓకే అండి, మా దగ్గర రండి మరి తొందరగా. అక్క పా ఫోన్ పెట్టేసావుగా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తిందాం పద. అరే వాళ్ళ ఇంట్లో కాదనరా, మన ఇంటి దగ్గరేనంట, లేకపోతే పెళ్ళి ఆపేస్తారట. అక్క డీజే ఉంది అక్క. బుల్లెట్ బండెక్కి వస్తుందప్ప, డుగ్గుడు గుడు 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 అని అందాల దునియాని చూపిస్తప్ప, చెక్కు 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 బుక్కు అని. అరే ఇప్పుడే డబ్బులు ఖర్చు చేసాను, నేను బాధపడతా ఉంటే నీకు డీజే కావాలారా? అక్క డీజే పెద్ద పెద్ద బాక్సులు కావాలక్క. అరే సౌండ్ రావడానికి పెద్ద పెద్ద బాక్సులు అవసరం లేదురా, బాగా బేస్ ఉన్నాయి పెడితే చాలు. నువ్వు డబ్బులు వెళ్ళేవంటే నీకు బేస్ ఉన్నాయి కాబట్టి చివరి దాకిని పెడాలారా? అక్క ఎట్లనే మాకు డీజే కావాలక్క. మా ఫ్రెండ్స్ అందరం బుట్ట బొమ్మ ఆ పాటకి అందరూ డాన్స్ చేస్తాం అక్క. అరే వేసిన కాడికి చాలు, నీకు ఏ పుట్ట బొమ్మ కావాలరా? ఓసే నిన్ను మర్చిపోయినా, తీసుకెళ్తా. ఖాతగా అన్న ఇంటికి పోయి తీసుకొని వద్దాం. ఎరా కార్తీక్, నీ దగ్గరకు వస్తా అంటే నువ్వే ఎదురైతున్నావు. ఎందుకు రావు? అరే అన్న మా తమ్ముడు ఎంగేజ్మెంట్ రా, పోదాంపా. అవునారా? ఇప్పుడు చెప్పేవేంట్రా? నేను కూడా ఇప్పుడే అనుకున్నాను రా, పోదాం పారా. అరే జాను ఒక్కన కూడా తీసుకుంటాను రా, పారా. ఏంట్రా జాను ఒక్క లేదు, ఇంటికి గేట్ వేసి ఉంది. ఏమోరా, ఊరు పోయింది అనుకుంటా. అరే ఇప్పుడు అన్నారా? పారా, మన ఇద్దరమే పోదాం. అవును నిజమేరా, ఎందుకు మన ఇద్దరం పోదాం పారా. అరే చెల్లి జాగ్రత్త, నేను వెళ్ళి నేను పెద్దోళ్ళని పిలుచుకొని వస్తా. సరే అక్క, జాగ్రత్తగా వెళ్దాం. ఈ లక్ష్మమ్మ ముందో లేదో పోయి చూద్దాం. ఎట్లా చేసైనా సరే మా చెల్లి ఎంగేజ్మెంట్ తీసుకుపోవాలి. లక్ష్మమ్మ ఏంటి ఇటు వచ్చినావు? ఏం లేదమ్మమ్మ, ఈ రోజు మా చెల్లి ఎంగేజ్మెంట్, పెద్దోళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు వస్తువేమన్నా అడగడానికి వచ్చా. ఎప్పుడు కుదిరిందే సంబంధం? వారం అవుతుందమ్మమ్మ కుదిరి, వచ్చే వారం పెళ్లి. అదే సంబంధం సేపు చెప్పలే, ఇలా చూసుకుని చెప్పలే. ఎంగేజ్మెంట్ రమ్మంటే వస్తానా? నేను రాను. అలాగైతే ఎలాగమ్మమ్మ, నువ్వు ఒక్కదాని ఉన్నావు, పెద్దదానివిరా, ఎలాగైనా రావాలి. ఎన్ని చెప్పినా నేను రాని. పెళ్లి చూపులప్పుడు లేదని ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవపడినా నేను రాను పో. పెళ్లి చూపులకు ఎవ్వరిని పిలవలేదమ్మమ్మ, ఎంగేజ్మెంట్ కూడా ఎవ్వరిని పిలవట్లేదు, నేను ఒక్కదాన్నే పిలుస్తున్నాను రా. ఊగా చెప్తురా, నేను రాను పో. పెళ్లికి కూడా మంచి చీర 5,000 రూపాయలు చీర పట్టుకుని వస్తేనే పెళ్లికి వస్తా, లేకపోతే అట్టు కూడా రాను. 5,000 రూపాయల చీర మా చెల్లికే కొనలేదు, నీకు కొనాలా? నువ్వు వస్తే వచ్చినావు, లేకపోతే లేదు. ఇంకా నువ్వు రానంటే నాకు ఎవరినో ఒకరిని తీసుకొని పోతలే. అరే
జై శ్రీరామ్ చెల్లిని తీసుకొని రండి సరే. అక్క ఏంటక్క? పెద్దోళ్ళు కూడా ఎవ్వరు రావట్లేదు అంత డెకరేషన్ ఎందుకు, మామూలుగా ఒక 2 క్లాతులు కట్ట 2 పూలు పెడతాం, మీరు ఇద్దరు వెళ్ళి పూలు తీసుకురండి. పెళ్ళప్పుడు చూసుకుందాంలే కానీ నేను పట్టుకుని వెళ్ళి పూలు తీసుకురాపోండి. సరే అక్క. అక్క డీజే లేదా? అరే డీజే పెళ్ళప్పుడు గ్రాండ్ పెడదాంలే ఫోన్ రా. సరేలే. పూలకు పోయి పూక రావట్లేదు. పువ్వులు పెట్టండి అక్కడ. అక్కడ సాయం చేద్దాం. మరి పువ్వులు అక్కడ నుంచి తీయండి ముందు. పువ్వులు ఏంట్రా పట్టుకోరకండి. డెకరేషన్ సూపర్ ఉంది అక్క. దీంతో పాటు డీజే అంటే అంత బాగుండేది. నీ కళని బతుకు వదలనన్నది చూడే నా కళ్ళు, నా చూపును తప్పుకు వెళ్ళకు దయలే దాసలు. అరే పెళ్లి కొడుకు వాళ్ళది టైం అయిందిరా, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. తమ్ముని విలు. ఏంట్రా ఇంకా రావట్లేదు పెళ్ళోళ్ళు? నాకేం తెలుసు అక్క. అగారా వస్తాండ్రు. అరే మంచిదేంద్రా, ఇద్దరే వస్తాండ్రు. మన ఖర్చులు కూడా ఇంకా చాలా తగ్గిపోతాయి లేరా. అయినా ఏం పెడతాం? ఏం పెట్టాం, స్పీడ్ పెడితే కాదు. అరే పిల్లలు భోజనాలు అవన్నీ పెడతారా? అరే ఎప్పుడు నీకు తిండుకొనేనారబ్బా, ఎంగేజ్మెంట్స్ అయి నాకు పెట్టారా? రండి రండి. ఎప్పుడు తిండి గురించి మాట్లాడిద్ది అమ్మ, ఇంకెవ్వరు రాలేదా మీ చుట్టాలు? ఎవరు రాలేదమ్మా, ఎంగేజ్మెంట్ చేయడానికి మేము ఇద్దరే వచ్చినాం. అదే మీ దగ్గర అయితే మేము చాలా మంది మొత్తంగా అండి మా దగ్గర పెట్టారు, ఇద్దరే వచ్చారు. అదే మంచి పని అయింది, లేకపోతే నా దోహం తీర్చుంటుంది వీళ్ళు. అబ్బాయి ఏడండి? ఇదిగో అమ్మా. రండి రండి. నమస్కారం అబ్బాయి. ఇక్కడ కూర్చొని పెట్టండి అండి. అండి మరి కొన్నారా ఎంగేజ్మెంట్ రింగ్? ఆచారం కాదండి. మరి ఇది మా ఆచారం కాబట్టి మేము చేసాం అండి, మీరు కూడా చేయాలిగా. తొందరగా అమ్మాయిని తీసుకురండి, మేము విన్నాది. అమ్మ తయారు చేసిన చాను కానీ ముందు కూర్చోబెట్టు. సరేనండి కూర్చోబెడతాను. కూర్చోబెట్టక్క. అక్క ఇప్పుడు డీజే ఒకటి ఏముంది నక్క. అబ్బబ్బో డియబ్బో బాబా ఎవరు బాబా తీరదాకుంటావే బాబా ఎవరు బాబా. అబ్బబ్బో అరే అబ్బబ్బో. ఏ ఆపవే ముందు ఎంగేజ్మెంట్ కానీ. సరే కానీ కానీ మీ అబ్బాయిని తీసుకోండి రండి. మేము దాకపోయినా మేము తెచ్చామండి, రింగు దొరికిద్దాం. అమ్మ మాకు పని ఉంది, మేము వెళ్ళిపోతాం. భోజనాన్ని పెట్టండి. మా ఆచారం కాదండి, భోజనాలు లేవు. చి ఆచారం నువ్వు భోచారాన్ని అడుగుతాండ్రు. భోజనం బెటర్ ఏం బెటర్. పారా మన ఇంటికి పోయి తిందాం. పారా. అరే తమ్ముడు నీకు ఎప్పుడు రా పెళ్ళి అయ్యేది? ఏమోనన్నా నువ్వు చెయ్యట్లా. ఎక్కడికి సంబంధం పోయిన అమ్మాయి నచ్చట్నే నీకు. రగ్గడు ఏం చేస్తాడు చూద్దాం. ఏంటి వాళ్ళు వాడే మాట్లాడుకుంటాడు. ఏరా రఘు ఏం చేస్తున్నావురా? ఏం లేదురా. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు గారా? ఏం లేదురా. అబ్బా వీడు నా మీద కూర్చునేటట్టే ఉన్నాడుగా. ఆగరా ఆగరా మా తమ్ముడు ఉండు. కూర్చో కాసనే కూర్చో ఇప్పుడు. సరేగా ఏంటో చెప్పరాదురా, నేను కూడా వింటా. ఏం లేదురా మా తమ్ముడు చూడు నా బాగుండుగా. వీడికి పెళ్లి సంబంధాన్ని చూసినా అమ్మాయిని దొరకట్లే. అవునా? మనం పోతే ఏమన్నా కరువున్నారా అమ్మాయిలు? బొచ్చడి మంది ఉన్నారు. సరే గాని మా తమ్ముడికి మంచి సంబంధం ఉంది కూడా. వీడు మొహానికి మాట్లాడటమే రాదు కానీ నాకు సంబంధం చూస్తారా? నేనెందుకురా, పెళ్లిలో బ్రోకర్కి చేద్దాం, వాడే చేస్తాడు. ఇప్పుడే అమ్మాయిలు కరువని మళ్ళీ ఇప్పుడు పెళ్లిలో బ్రోకర్ అంటావారా నువ్వు? అరే కార్తికు పెళ్లిన బ్రోకర్కి తన చెప్తూ గాని, అరే ముందు సంబంధం మాట్లాడే దాని దగ్గరకు పోదాం. పారా పారా పోదాం. పారా పోదాం. అరే మన ఇద్దరమే పోదామారా, ఎవరైనా ఆర్డర్లను తీసుకుపోదాం రా. సరే పారా. పారా. అరే రొయ్య తాకొత్తందిరా, పోయి అడుగుదాం. సరే పారా. ఏంట్రా ఇద్దరు ఎదురొచ్చి నిలబడ్డారు? అక్క పెళ్లి చూపునికి పోతున్నా, వస్తావా? అరే నువ్వు చేసుకుంటున్నావా? కాదు ఇదిగో మా తమ్ముడికి చేస్తాను అక్క. ఆడోన్న ఎవరినేరు రా అక్క. అబ్బో నేను ఫోన్ నొక్కుకోవాలి, నన్ను జికా చేయకండి.
మన ఎదురుగా రామన్న వస్తాడు, పోయి అడుగుతాను రా పెన్న చూపునికి వస్తాడు. మరి రామన్న పెన్న చూపునికి పోతున్నా, వస్తావా? వామ్మో రామన్న పిన్నం దూరక్క చెక్కగా పోతా ఉంటే నీకు సంబంధం అంటే అదిగో మా తమ్ముడికి. నువ్వు వద్దునే అన్నా, నువ్వు పో. అరే ఇవన్నీ కాదు కానీ జాను అక్కని తీసుకోపోదు. అవునరా నిజమే, జాను అక్క అయితే వస్తుంది. పారా పారా. భూమి ఇదంతా నీటి గూడు, నేను గేమ్ ఆడుకుంటా. జాను అక్క, ఏంట్రా ఏదో కొంపలు ములిగిపోయినట్టు ఆర్చుకుంటూ వస్తారు. ఏంట్రా చెప్పండి. దానికి ఆట అయిపోయింది, ముచ్చట చెప్తుంది ఇప్పుడు. రఘు వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులకి వెళ్తాను, వస్తావా అక్క? అవునా, ఏది వాళ్ళ తమ్ముని తీసుకురాలేదు కదరా. ఓ చూడలేదా అక్క, ఇదిగో మా తమ్ముడు. నువ్వు పెళ్లి చూపులకి ఏమో కానీ నన్ను ఊరంతా తిప్పడమే సరిపోతుందిరా నీకు. అవునా, ఎక్కడికి రా వెళ్ళేది? పక్కూరక్క వస్తావా మరి? ఖాళీగా ఉన్నాం ఇప్పుడు, వీడితో పోతే పళ్ళు టిఫిన్ అవన్నీ దొరుకుతాయి, పోదాంపా. అరే పోదాంపా అంటే మనతో పాటు ఎవరైనా వస్తుండ్రా రావట్లేదా? ఎవరు అడిగినా రాటినాక మన ముగ్గురమే ఎందాంపా. పదండి. రా. అరే తమ్ముళ్ళు తొందర రండ్రా, పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది, చెల్లి కూడా రెడీ అయింది. అవును నిజమే, వాళ్ళు వచ్చే టైం అయింది. పక్కన పెట్టరా అక్క. చెల్లిని సూపర్ రెడీ చేసావు అక్క. చెల్లి నాదిష్టే తగిలేటట్టుంది నీకు. అవును కానీ నీకు ఎలాంటి మొగుడు కావాలమ్మా? 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, మా చెల్లితో 7 అడుగులు వేసేవాడా. అరే పాడిన వరకు చాలే గాని పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, అన్ని రెడీ చేయండి. ఫోన్ రా. సరే అక్క. పెళ్లి వాళ్ళు ఫోన్ చేసావా? చేయలేదు కానీ నేను చేస్తలే కానీ మీరు ముందు వెళ్ళి పనులు చేయండి. ఫోన్ రా. సరే అక్క. హలో, ఎవరండి మాట్లాడేది? నేను రఘుని. అవును, మీరు పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య కదా. సారీ అండి, సారీ మర్చిపోయాను. సరే గానీ ఎందుకు ఫోన్ చేసావమ్మా? వీడి మొహం మండ, ఎందుకు ఫోన్ చేస్తా, ఎక్కడి వరకు వచ్చారని ఫోన్ చేశాను. ఎక్కడ దాకా వచ్చారండి? దగ్గరకు వచ్చేసామమ్మా. పెళ్లి కూతురు తయారు చేసి ఉంచినవా? అరే ఇటు తేరా, నేను మాట్లాడతా. హలో అమ్మ, పెళ్లి కూతురు రెడీ చేశారా? పూలు పళ్ళు అన్ని రెడీ చేశారా? దాంట్లో స్వీటు హాట్లు కూడా పెట్టండి అమ్మ. పళ్ళు పలహారాలు పెట్టాం, దాంతో పాటు కింద పురుగుల మందు కూడా పెట్టాం, వచ్చి తినండి. పెట్టాం, రండి రండి తొందరగా. సరే అమ్మ, దారిలోనే ఉన్నాం, వస్తున్నాం. సరేనండి, త్వరగా రండి. వచ్చిన ప్రతి ఒక్కడు పళ్ళు పలహారాలు తినిపోవడం తప్ప ఏం లేదు. ఈసారైనా మంచిగా నచ్చవే వాడికి. అందరు పొట్టోళ్ళే వస్తారు, ఈసారి మన పొడుగోడతాడేమో. పొట్టోడైనా పొడగోడైనా ఈసారి చేసుకోవాల్సిందే. అసలు ఇది నీకు 100 పెళ్లి చూపులు. వచ్చిన వాళ్ళందరికి నా ఆస్తి మొత్తం రాసిచ్చినట్టుగా అయితే తినిపోవడమే. సరే అక్క. అరే తమ్ముళ్ళు రాండ్రా, వాళ్ళు వస్తానరట. వస్తాం అక్క. అరే ఈసారైనా మీ బావని మంచిగా చూడండి రా. సరే అక్క. ఈసారైనా ఓకే అయితే జరగరా. ఎవరు నచ్చితే వాళ్ళ తరఫున కొంచెం రాలే. అక్క అప్పుడు స్వీట్లు ఆర్డర్ చేసావుగా అక్క, ఇప్పుడు ఏం చేయట్లేదా అక్క? అరే వాళ్ళు పెద్ద తిండిపోతారురా, ఫోన్ లోనే హాట్లు స్వీట్లు ఉన్నాయని అడిగారా. నచ్చితే అప్పుడు చూసుకుందాం, లేదన్నంటే ఇది మా ఆచారం, అమ్మాయి నచ్చినాక స్వీట్లు అయితే తెస్తామని చెప్పొచ్చులేరా. సరే అక్క. లేకండ్రా. నమస్కారం అండి, రండి రండి. ఏంటండి కాళ్ళకి నీళ్ళే గడపలేదు, ఎట్లా రామంటారండి? అది మా ఆచారం కాదండి, కాళ్ళకి నీళ్ళు. గడప అయితే అటుందండి, మా ఆచారం ప్రకారం ఇటే పెట్టుకోవాలి. రండి, మీరే కావాల్సిందండి. రండి, చెప్పులు ఇప్పి రండి. చూడండి చూడండి. ఏంటండి స్వీట్లు అన్నారు, హాట్లు అన్నారు, పూలు అన్నారు, పలాలు అన్నారు, ఏమి లేవేంటండి? అది మా ఆచారం కాదండి. కూర్చోండి, నచ్చితే ఆ తర్వాత తెచ్చి పెడతండి. సరేనండి. ముసలోళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కుర్చీలో కూర్చోండి మీ తరపున. మాకు ముసలోళ్ళు ఎవరు లేరండి, వయసోలేనండి. అరే అరే, వీళ్ళు స్వీట్లు హాట్లు పెట్టనన్నారులే కానీ పెడతానరా. పెళ్ళికొడుకు మీరేనా అండి? ఏం కాదండి, అదిగో మా తమ్ముడు. అంటే ఆ మా అమ్మాయి కదండి పెళ్లి కొడుకు ఎట్టయిద్ది. కంగారు పడకండి అండి, ఇదిగోండి అబ్బాయి. అవ్వా, అతని అబ్బాయి
అరే నువ్వు పాడినట్టుగా 6 అడుగులు లేడు 7 అడుగులు లేరు, 1 అడుగు లేరు అబ్బాయి. సరేలే కానీ మీరు అమ్మాయిని తీసుకొస్తారా తీసుకురారా? మాకు నచ్చితే అమ్మాయికి నచ్చినట్టే కానీ ముందు అబ్బాయిని పెట్టండి, మాకు నచ్చాక తీసుకొస్తాం. అబ్బాయి ఏంటండి మా మొహం చూడబుద్ధి కావట్లేదు, అటు తిరిగిపోతాడు. మా అబ్బాయికి కొంచెం సిగ్గుంది. అమ్మాయిని చూసి సిగ్గుపడతేటండి, అమ్మాయిని చూసి సిగ్గుపడాలి కానీ. అబ్బాయి ఇంతకు నీ పేరేంటి? నా పేరు విష్ణు. మీ అబ్బాయి ఏమైనా పాడపాడడం వచ్చా? ఏంటండి మేము అమ్మాయిలు అడగాల్సిన ప్రశ్నలన్నీ అబ్బాయికి అడుగుతారు? ఆచారం అంతేనండి. మీ ఆచారం ప్రకారం ఇంతే గాని మీ నోట్లో మందు పోయి ముందు పోయి అమ్మాయిని తీసుకురండి అండి. వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తానండి, నచ్చితే రేపే ముహూర్తాలు పెట్టుకుందామండి. ఆగండి, ఇదిగో అండి అమ్మాయి. బా సూపర్ ఉంది అమ్మాయి. అన్నో నాకు పెళ్లి చేసే తొందరగా, అన్నో నాకు చేసే తొందరగా పెళ్లి. బాబు అమ్మాయితో ఏమన్నా మాట్లాడాలనుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడు. అమ్మాయితో కాసేపు మాట్లాడతా. వెళ్ళి మాట్లాడరమ్మనండి. ఇంత సూపర్ గా ఉన్నావు, ఎలా ఉన్నావు నువ్వు? సరే మీరు కూడా అలాగే ఉన్నారు, పట్టుకున్నా గానీ గట్టిగా ఉన్నారు, అందంగా ఉన్నారు. సరే గానీ నేను నచ్చానా? నచ్చారండి. సరే ఆంటీ, నేను అమ్మాయిని అడిగి నచ్చిందో నచ్చలేదో ఫోన్ చేసి చెప్తానండి. ఇంకా మీరు వెళ్ళండి. ఏంటండి పూలు పళ్ళు పలహారాలు ఏమి లేవా అండి? ఎప్పుడో పీటేశారు. మా ఇంట్లో తింటే అతకదండి, తింటే అతుకుతుందండి. మా ఆచారం అట్ట కుదరదండి. సరే మరి వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తా ఏ విషయమో. అరే వీళ్ళు పిసినార్తనం లాగా ఉన్నారా? పోదాం పదండ్రా. వీళ్ళు తిండి పోతు మొహాల్లాగా ఉన్నారా? ఊగా తిండి తిండి పళ్ళు పలహారాలు అడుగుతున్నారు. పెళ్ళి అప్పుడు ఇంకెంత తింటారు? ఏమే ఆ పొట్ట నీకు ఎట్ట నచ్చిండే? నాకు నచ్చింది అక్క. ఏమేనా నీ మోకాళ్ళ దగ్గులేడు ఆ పొట్టోడు ఎట్ట నచ్చిండే నీకు అసలు? పొట్టోడే నాకు గట్టోడక్క, నాకు అతడే కావాలి. సర్లే నీకు నచ్చితే నచ్చిండే కానీ నేను ఫోన్ చేసి చెప్తాలే. సరే అరే అమ్మాయికి నచ్చినట్లే కానీ తర్వాత ఫోన్ చేసి చెప్దాం. మీరు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు అన్ని చేయండి, వెళ్ళండి రా. సరే అక్క. విష్ణు అమ్మాయి నచ్చిందా? నచ్చిందన్నా.